వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు జావాలో ఉన్న స్టాటిక్ అనే కీవర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి స్టాటిక్ అనే కీవర్డ్ గురించి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు దీనికి. స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ మెథడ్ ఎక్కడ యాక్సెస్ చేయాలి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి, మీకు 100% అర్థమవుతుంది. సో ఇక్కడ మనము 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఒకటి స్టాటిక్ వేరియబుల్, ఇంకొకటి ఏంటంటే నాన్ స్టాటిక్ వేరియబుల్, నార్మల్ వేరియబుల్. టోటల్ కౌంట్ అనేది స్టాటిక్ వేరియబుల్ అండ్ ఆబ్జెక్ట్ కౌంట్ అనేది అంటే నార్మల్ వేరియబుల్. అండ్ తర్వాత ఒక స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేశాను. ఓకే, షో టోటల్ కౌంట్ అనేది స్టాటిక్ మెథడ్. ఇక్కడ స్టాటిక్ మెథడ్లో టోటల్ కౌంట్ అనే స్టాటిక్ వేరియబుల్ని డైరెక్ట్గా నేను యాక్సెస్ చేయగలను. స్టాటిక్ మెథడ్ కెన్ యాక్సెస్ ఓన్లీ స్టాటిక్ వేరియబుల్ డైరెక్ట్లీ. సో మనము నాన్ స్టాటిక్ వేరియబుల్ కనుక డైరెక్ట్గా యాక్సెస్ చేయాల్సి వస్తే కనుక మనకి ఎర్రర్ వస్తుంది. cannot access instant variable directly in static method. స్టాటిక్ మెథడ్లో నాన్ స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము. ఓకే, అండ్ ఇది నాన్ స్టాటిక్ మెథడ్. ఓకే, ఇవి రెండు నాన్ స్టాటిక్ మెథడ్స్. ఈ నాన్ స్టాటిక్ మెథడ్లో మాత్రం మనము నార్మల్ వేరియబుల్స్ని అండ్ స్టాటిక్ వేరియబుల్స్ని రెండింటిని కూడా మనము యాక్సెస్ చేయగలము. సో ఇన్స్టెంట్ వేరియబుల్ యాక్సెస్ చేయగలము, ఇంక్రిమెంట్ చేస్తున్నాము, అండ్ స్టాటిక్ వేరియబుల్ యాక్సెస్ చేసి ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్. సో షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇది మనకి కాన్సెప్ట్ వస్తుంటే మనం యూజ్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే స్టాటిక్ వేరియబుల్ని స్టాటిక్ మెథడ్లో డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. నాన్ స్టాటిక్ వేరియబుల్ని స్టాటిక్ మెథడ్లో డైరెక్ట్ కాల్ చేయలేము. బట్ నాన్ స్టాటిక్ మెథడ్లో అయితే కనుక స్టాటిక్ వేరియబుల్ని, నాన్ స్టాటిక్ వేరియబుల్ని డైరెక్ట్గా మనం కాల్ చేసుకోలేము. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది క్లాస్ కౌంటర్. ఇప్పుడు క్లాస్ కౌంటర్ని మనము క్లాస్ మెయిల్ యూస్ చేసుకున్నాం. ఇక్కడ 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము, C1 అండ్ C2. 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. ఎందుకు 2 ఇన్స్టెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు C1 డాట్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. C1 డాట్ ఇంక్రిమెంట్ అంటే స్టాటిక్ వేరియబుల్ని అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్ రెండింటిని బై డిఫాల్ట్గా మనకి 0 0 ఉంది, +1 అవుతుంది, 1 1 అవుతుంది అనమాట. సో తర్వాత షో కౌంట్స్ అని మనకు ఈ ఫంక్షన్ స్టాటిక్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నాన్ స్టాటిక్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 1 1 అనేది కాల్ అవుతుంది. సో 1 1 అనేది షో కౌంట్స్ కాల్ చేసినప్పుడు ఆఫ్టర్ C1 డాట్ ఇంక్రిమెంట్ 1 1 కాల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను C2 డాట్ ఇంక్రిమెంట్ అని మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏంటంటే యాక్సెసింగ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ త్రూ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మళ్ళీ నేను ఆల్రెడీ ఉన్న వాల్యూని మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాను. అంటే ఇక్కడ మీరు గమనించాలంటే C1 అనేది ఒక ఇన్స్టెన్స్ అండ్ C2 అనేది ఒక ఇన్స్టెన్స్. స్టాటిక్ వేరియబుల్స్ అనేవి షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్. అంటే ఒక్కసారి అది ఇంక్రిమెంట్ అయిందంటే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టెంట్ కూడా ఆ వాల్యూ అనేది పాస్ అవుతుంది. సో C1లో మనం ఆల్రెడీ వాల్యూని ఇంక్రీజ్ చేసాము. టోటల్ కౌంట్ అనే స్టాటిక్ వాల్యూని మనం ఇంక్రీజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ C2 ఇన్స్టెన్స్కి వచ్చేటప్పుడు అంటే ఆల్రెడీ ఇది 1 ఉంటుంది, 1 నుంచి +1 టోటల్ కౌంట్ వచ్చి 2 అవుతుంది. బట్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఏంటంటే ఇన్స్టెన్స్ అనేది వేరియబుల్ అనేది ఈచ్ ఆబ్జెక్ట్కి, ఈచ్ ఇన్స్టెన్స్కి యూనిక్గా ఉంటుంది, అంటే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సో బై డిఫాల్ట్కి 0 ఉంది, 0 నుంచి 1కి వస్తుంది. అర్థమైంది గైస్. నాన్ స్టాటిక్ వేరియబుల్ అనేది ఈచ్ ఇన్స్టెంట్కి ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. స్టాటిక్ వేరియబుల్ అనేది షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్, అంటే అన్ని ఇన్స్టెన్స్కి అలా 1 by 1 షేర్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ షో టోటల్ కౌంట్ అనే ఒక మనకి టాప్లో ఉన్న స్టాటిక్ మెథడ్ ఉంది. స్టాటిక్ మెథడ్ని డైరెక్ట్గా మనము ఇన్స్టెంట్ బేస్ మీద కాల్ చేయలేము. దానికి ఏంటంటే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ని కాల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్టాటిక్ వేరియబుల్ని కూడా డైరెక్ట్గా కాల్ చేయము. క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ వేరియబుల్ లాగా క్రాస్ చేసుకోవాలి, ఇలా కాల్ చేయాలి. ఓకే, అదే ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థం కాదు ఒకసారి మళ్ళీ రివ్యూ చేయండి, డెఫినెట్గా అర్థమవుతుంది. ప్లీజ్ యాడ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.